దీన్ని సరస్వతి లేదా బ్రాహ్మీ చెట్టు అంటారు. ఇది నేలపైన పాకుతుంది. వేర్లు భూమికి టచ్ అవ్వగానే స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. వర్షాకాలంలో దీన్ని పెడితే మొత్తం వెడల్పుగా పెరుగుతుంది. అయితే దాన్ని లేత ఆకులన్నింటినీ తెంపి బాగా శుభ్రంగా కడిగి దాన్ని గ్రైండ్ చేసి వడబోసుకోవాలి. ఈ ఈ రసాన్ని తాగినట్టయితే మేధస్సు బాగా వృద్ధి అవుతుంది. మంచి జ్ఞాపక శక్తి వస్తుంది. ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. దాంట్లో కాంబినేషన్గా అమృతవల్లి తిప్పతీగ అంటారు. దాని లేత ఆకుల్ని శుభ్రంగా కడిగి దీన్ని కూడా దీంట్లో యాడ్ చేశాను. అలాగే దీన్ని పత్రి అంటాం కదా, అది కూడా చాలా రోగనిరోధక శక్తి పెంచడమే కాకుండా మంచి ఆరోగ్య విలువల్ని పెంపొందిస్తుంది. క్యాన్సర్ లాంటి డిసీజెస్ కూడా తీసేస్తుంది. అంత పవర్ఫుల్ పత్రి. బిల్వం అంటాం మనం దీన్ని. శివుడికి పెడతాము. ఎందుకంటే దివ్య ఔషధాలన్నీ కూడా శివుడికి పెడతారు. ఎంత మంచి ఔషధాల విలువలు ఉన్నటువంటి వాటిని ప్రకృతి రూపంలో మనకు భగవంతుడు అర్పించాడని మనం భగవంతునికి సమర్పిస్తాము. దీన్ని జ్యూస్లో తీసుకుంటే మనకు పెద్ద పెద్ద డిసీజెస్ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు చూడండి, సరస్వతి, అమృతవల్లి, ఈ బిల్వము, ఇవన్నింటి కాంబినేషన్లో మనం గ్రైండ్ చేసుకొని దీంట్లో కొంచెం తేనె యాడ్ చేసుకుంటే స్వర్ణామృత ప్రాసన టైప్ అనమాట. ఇది మాటలు రాని పిల్లలకు కూడా మాటలు వస్తాయని అంటారు. అలాగే జ్ఞాపక శక్తి అయితే పెరుగుతుంది. ఇప్పుడు ఆకుల్లో ఖచ్చితంగా ఐరన్ అయితే ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, ఖచ్చితంగా సి కూడా దొరుకుతుంది. సో అన్ని విటమిన్స్, ఖనిజ లవణాలు ఈ ఆకుల రసాల్లో ఉంటాయి. ఇది ఎంత బాగా అమృతం లాంటిది. ఇది రోగనిరోధక శక్తి పెంచడమే కాకుండా మంచి మేధస్సును పెంపొందిస్తుంది. థ్యాంక్ యూ.